ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కు ముందు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంను మార్చనున్నారనే ఊహాగానాలకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత జరిగిన విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా చిన్నస్వామి స్టేడియంలో కీలక ఈవెంట్లను నిర్వహించడానికి అనుమతులు నిరాకరించారు. దీని ఫలితంగా 2025 మహిళల ప్రపంచ కప్ మ్యాచ్లను కూడా ఇతర వేదికలకు మార్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ 2026 కు కూడా ఆర్సీబీ మ్యాచ్లను తరలిస్తారనే అనుమానాలు చెలరేగాయి. అయితే స్టేడియం గౌరవాన్ని కాపాడతామని, మ్యాచ్లను ఇక్కడి నుంచి తరలించేది లేదని డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. గత ఏడాది ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ కోసం చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విక్టరీ సెలబ్రేషన్స్ లో అపశృతి జరిగింది. అభిమానులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పారు. ఈ విషాదకర సంఘటనతో స్టేడియం సెక్యూరిటీపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కు పోలీసుల నుంచి అవసరమైన పర్మిషన్ లభించకపోవడంతో చిన్నస్వామిలో జరగాల్సిన మహిళల ప్రపంచ కప్ మ్యాచ్లు, ఆగస్టులో జరగాల్సిన మహారాజా T20 టోర్నమెంట్, రాబోయే 2026 మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను కూడా ఇతర వేదికలకు మార్చారు. ఈ పరిస్థితుల మధ్య డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ ఇది బెంగళూరు, కర్ణాటక గౌరవానికి సంబంధించిన విషయం. ఐపీఎల్ మ్యాచ్లు ఇక్కడే జరిగేలా చూస్తామని అభిమానులకు హామీ ఇచ్చారు. చిన్నస్వామి స్టేడియం నుంచి ఐపీఎల్ మ్యాచ్లను మరెక్కడికి మార్చడానికి అనుమతించేది లేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఆయన తన స్టేట్మెంట్ లో, నేను క్రికెట్ అభిమానిని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, స్టేడియం గౌరవం చెక్కు చెదరకుండా మేము చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉపయోగపడేలా తాము ఒక కొత్త క్రికెట్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తామని ఆయన ప్రకటన చేశారు. ఈ చర్యల ద్వారా బెంగళూరు క్రికెట్ హబ్ గా తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, భద్రతా లోపాలను సరిదిద్దడానికి కర్ణాటక ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆర్సీబీ ఫ్యాన్స్ తమ టీమ్ హోమ్ మ్యాచ్లో చిన్నస్వామిలోనే చూసే అవకాశం ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.